హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1, మనము వంటింట్లో యూజ్ చేసే ఈ విధంగా గ్రేటర్లు కూడా ఎక్కువ రోజుల నుంచి మనం యూజ్ చేసి వీటి బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ వెళ్తాయి కదా. ఈ విధంగా షార్ప్నెస్ వెళ్ళడం వలన మన పని కూడా ఎక్కువగా డిలే అవుతుంది. ఏ విధంగా అంటే సరిగ్గా షార్ప్ కాక ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. మీరు ఏం చేయాలి అంటే రోలుది రాయి తీసుకొని ఫుల్ ఈ విధంగా నీట్గా ఒక 5 నిమిషాలు అంటే బ్లేడ్లు పైన తర్వాత నీట్గా ఎక్కువ షార్ప్ అయ్యి వర్క్ అవుతుందండి. నేను వీడియోలో చూపించే విధంగా చేయండి. ఇదే విధంగా మీరు చిన్న క్రేటర్లు కూడా మీరు ఇదే విధంగా ఈ టిప్ను ఫాలో చేయండి. ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. ఒక 5 నిమిషాలు మీరు ఈ విధంగా నీట్గా ఫుల్ బ్లేడ్ల పైన ఈ విధంగా అంటే తర్వాత ఇది ఫుల్ షార్ప్ అయ్యి వర్క్ అవుతుందండి. మీకు ఈ టిప్ ఇష్టమైతే లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, మనము వంటింట్లో వంట చేస్తుంటాం కదండి. సడన్గా ఏమైనా పోపుకి ఈ విధంగా వెల్లుల్లిని వేయాలి అనుకుంటే, దంచాలి అంటే మనం ఏం చేస్తాము, రోల్ తీసుకొని దాంట్లో వేసి దంచుతాం కదా. ఆ విధంగా కాకుండా సడన్గా మనకు తొందరగా ఫాస్ట్గా కావాలి అంటే రోల్ లేదు మా ఇంట్లో అనేవాళ్ళు ఈ విధంగా చేయండి. అందరి ఇళ్ళలో ఈ విధంగా చపాతీ కర్ర ఉంటుంది కదండి, అది తీసుకొని ఒక గ్లాస్లో వేసుకొని జస్ట్ ఈ విధంగా దంచితే ఫుల్ నీట్గా మనము మిక్సీలో ఏ విధంగా నున్నగా అవుతుందో అదే విధంగా అవుతుందండి. ఎమర్జెన్సీలో ఫాస్ట్గా ఈజీగా ఈ విధంగా చేయవచ్చండి. చూడండి, బాగా నున్నగా అయ్యిందండి. ఏ విధంగా అయ్యిందో చూడండి. వెల్లుల్లే కాదండి, సాయంకాలం టీ చేసుకుంటాం కదా, టీ చేసే టైంలో శొంఠి లేకపోతే ఈ విధంగా మిరియాలు వేయాలి అనుకుంటే ప్రతిసలా రోల్ తీసి దంచడానికి కాదు కదా, ఇది కూడా ఈ విధంగా నీట్గా ఫుల్ నున్నగా కూడా చేసుకోవచ్చండి. చూడండి, జస్ట్ నేను ఒక 2 నిమిషాలు ఈ విధంగా దంచానండి. ఫుల్ నున్నగా పొడిగా బాగా అయ్యిందండి. ఈ టిప్పు ఎమర్జెన్సీలో మీరు ఈ విధంగా ఫాలో చేయవచ్చండి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనము రెగ్యులర్గా రైస్ యూజ్ చేస్తుంటాం కదా. ఈ రైస్లో తొందరగా పురుగులు పడతాయి కదా. పురుగులు పట్టకూడదు అంటే మీరు కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని చూడండి రైస్లో వేసి బాగా మిక్స్ చేసి పెట్టండి. మీరు ఎన్ని రోజులు పెట్టినా తొందరగా పురుగులు పట్టవండి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి. టిప్ నెంబర్ 4, ఎరేజరు పిల్లలది చిన్న ఎరేజర్ మిగిలి ఉంటుంది కదా. చూడండి, మా పాప ఇది యూజ్ చేయడం లేదండి. ఇది తీసుకొని మట్టి దీపం తీసుకున్నానండి. డబల్ టేప్ వేసి లేకపోతే బ్లూ గమ్ అయినా కూడా వేసి అతికించండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎరేజర్కి డబుల్ టేప్ వేసి అతికిస్తున్నానండి. తర్వాత దీపములో పెడుతున్నానండి. ఇది తులసి చెట్టు దగ్గర లేకపోతే వాకిలి దగ్గర అగరబత్తి వెలిగించాల్సి వస్తుంది కదా. ఇది పెట్టడానికి ప్లేస్ అనేది ఉండదు కదా. ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఇది చేసి పెట్టుకుంటే మీరు దేవుని పూజ చేసినప్పుడు అగరబత్తి కడ్డీను ఈ విధంగా పెట్టండి. చూడండి, నేను వెలిగించి చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పాత ఎరేజర్ ఉంటే పడేసే బదులు ఈ విధంగా యూజ్ చేయవచ్చండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.